జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒకసారి ఈ హెడ్డింగ్ చూడండి. 1,00,000 మందితో హిందూ ఆర్మీ కోట అంటే దుమ్ము దుమార రేసిపోయినట్టు బ్లాస్టింగ్ న్యూస్. కానీ ఇది మామూలుగా లేదు న్యూస్. అయితే మన దేశంలో మత మార్పిడి ముఠాలకు కొదవే లేదు. తెలుసు కదా మీకు కూడా. పనికి మాలిన ప్రతి సన్నాసి కూడా రకరకాల ఇన్నాళ్ళట్ల పుస్తకాలు ఈ పుస్తకాలన్నీ పట్టుకొని ఊరూరా తిరుగుతూ ఉంటారు. పైగా అది దైవ కార్యం అని చెప్పేసి మత ప్రచారం చేయడం అంటే సేవ చేయడం అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ పేద ప్రజలు కనపడినా, ఎక్కడ ప్రజల సమస్యలతో చిక్కుకొని ఉన్నా, ఎక్కడ ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉన్నా, లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళు కాలేదనో, లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు రాలేదనో, లేకపోతే ఇంకోటనో ఏ సంస్థ ఎవరు బాధపడతా ఉన్నా కూడా అదేందన్నట్టు మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని చెప్పేసి ఆ కోల్గేట్ పేస్ట్లో యాడ్స్ చూపిస్తారు చూడు అడ్వర్టైజ్మెంట్స్లో. ఆ మరి ఇళ్ళు వాలిపోతారు గద్దల మాదిరిగా. చివరికి ఈ దరిద్రులు హాస్పిటల్స్ కూడా వదిలిపెట్టరుయా. ఆడ కూడా ప్రార్థనలు ఎందుకులే, లేని పని దరిద్రం. హాస్పిటల్ రూమ్లో ఈ నల్లట్ల పుస్తకాలన్నీ ఉంటాయి కొన్నిసార్లు చూస్తే. ఇక తమ దేవుడు దైవ కుమారుడని, తమ దైవాన్ని నమ్ముకుంటే మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని చెప్పి ఈ కాకం కబుర్లన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు నమ్మినావు, అది నీ ఇష్టము. నీ ఇష్టాన్ని ఇంకొకటి మీద రుద్దేది ఏంది? నాకు ఏదో అంటే ఇష్టము, నా ఇష్టాన్ని నీ మీద వచ్చి రుద్దితే నువ్వు ఒప్పుకుంటావా? మరి అది నీ ఇష్టము, నువ్వు ఎందుకు వచ్చి ఇంకొకరి మీద రుద్దడం అంటాలే, తప్పు కదా అదే. ఇప్పుడు రాజ్యాంగంలో కూడా ఉండదు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్, నీకు మత ప్రచారం చేయడం అనేది నీకు హక్కు లేదో పక్కన పెడితే, ఆ అవతల మతం మారాలా వద్దా అనేది కూడా వాడికి హక్కు కూడా. అది ఓడి నువ్వు బలవంతంగా నీ మతాన్ని తీసుకొచ్చి వాడి మీద రుద్దకూడదు. ఇంకొక మాట, ఇప్పుడు వీళ్ళతో పాటు ఇంకొకరు ఉన్నారు, ఈ లవ్ జిహాద్ అని ఇంకోటని ఇదొక దరిద్రం. ఎవరు పాటికి వాళ్ళు ఆ స్వామి దారుణము. దేశంలో ఇటో కొంతమంది అటో కొంతమంది. ఇప్పుడు రెండు ఊర కుక్కలు ఇటు మలతాయి, ఒక పాత కొట్టిన దాన్ని పట్టుకొని ఈ పక్క ఇది జీల పెరుగుదాం అనుకుంటే, ఈ పక్క అది జీల పెరుగుదాం అనుకుంటే, ఆ రకంగా హిందూ సమాజాన్ని ఏదో ఒక విధంగా లేకుండా చేసేయాలని చెప్పేసి ఎవరు మటుకు వాళ్ళు ఇష్ట ప్రకారంగా చేస్తూ ఉన్నారు. ఏది ఈ మత మార్పిళ్ళు, లేనిపోయిన దారుణాలు, ఎవరు రూట్లో వాళ్ళు అర్థమవుతుందా? ఆ విధంగా మతం మార్చినందుకు ఇలాంటి వాళ్ళకు పెద్ద మొత్తంలో డబ్బులు కూడా వస్తాయి. వీళ్లకు ఈ డబ్బులు మన దేశంలోనే ఈ మిషనరీలు కావచ్చు, లేకపోతే కొన్ని సంస్థలు వాళ్ళ సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థల ద్వారా అందుతాయి. నేను కొన్ని చాలా వరకు ఓపెన్గా చెప్పడంలో మీరు అర్థం చేసుకోండి. ఇక ఈ మిషనరీలకైతే ఈ ఎన్జిఓల ద్వారా డబ్బులు అందుతూ ఉంటాయి. ఈ ఎన్జిఓలకు విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ కనెక్షన్నే మోడీ ప్రభుత్వం కట్ చేసింది. ఇతర దేశాల నుంచి నిధులు తెప్పించుకొని ఇక్కడ మతం మార్పిస్తున్నటువంటి ఎన్జిఓల లైసెన్సులను మోడీ ప్రభుత్వం రద్దు చేస్తూ వచ్చింది. అర్థమవుతుందా? ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 20,000కు పైగా ఈ ఎన్జిఓలకు సంబంధించినటువంటి ఈ FCRA లైసెన్సులను మోడీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసి పారేసింది. తద్వారా దేశంలో మత మార్పులు జరగకుండా చాలా వరకు మోడీ ప్రభుత్వం నిరోధించిందనమాట. ఈ విషయం ఎంతమందికి తెలుసో లేదో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సరే, మోడీ ప్రభుత్వం ఈ మత మార్పులను కంట్రోల్ చేయడానికి తాను చేసే పని తానైతే చేస్తుంది. అయినప్పటికీ ఈ మిషనరీలు ఏదో ఒక విధంగా ఈ మనీ లాండరింగ్ ద్వారానో ఏదో ఒక రకంగా ఈ నిధులు సంపాదించి ఈ మత మార్పులకైతే పాల్పడతారు. అంటే వాళ్ళు చేసేటటువంటి ఈ గజ్జికొక్క వేషాలు అయితే వాళ్ళు మానలా. దీంతో ఈ విషయం యొక్క తీవ్రతను గుర్తించినటువంటి బాగేశ్వర్ ధామ్ బాబా, ఈ పేరు విన్నారు కదా, మీరా విన్నారా? ఈ బాగేశ్వర్ ధామ్ బాబా ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ముందుగా ఈ బాగేశ్వర్ ధామ్ బాబా గురించి ఒక 4 ముక్కలు తెలుసుకుందాం. ఎందుకంటే మేబీ ఎవరైనా ఆయన గురించి తెలియని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారేమో అనేసి ఒక చిన్న ఆలోచన అంతే. ఈ బాగేశ్వర్ ధామ్ బాబా గురించి మన తెలుగు వాళ్ళకి పెద్దగా తెలియదు. కానీ ఉత్తరాదిలో ఈ బాగేశ్వర్ ధామ్ బాబా అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈ బాగేశ్వర్ ధామ్ బాబా ఉండేది మధ్యప్రదేశ్లో. కానీ ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో పర్యటిస్తా హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చేదానికి, వీళ్ళలో ఐక్యత తీసుకొచ్చేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున ప్రయత్నం కాదు, విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ బాగేశ్వర్ ధామ్ బాబా గారు ఒక ప్రవచనకారుడు కూడా. ఏది మనకి ఇప్పుడు ఈ చాగంటి కోటేశ్వరరావు, అదేవిధంగా ఈ గరికపాటి గారు వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళ మాదిరిగా ప్రవచనాలు కూడా చెప్తూ ఉంటారు. ప్రవచనాలు చెప్పడం అంటే వీళ్ళు చెప్పేది ఒక రకం, అమ్మ ఈయన నెక్స్ట్ లెవెల్, మామూలుగా కాదులే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉండాలి. దక్షిణాదిలో జరుగుతున్నటువంటి మత మార్పిళ్ళ గురించి విషయాలు ఈ మధ్యనే ఈ బాగేశ్వర్ ధామ్ బాబా గారి దృష్టికి అయితే వచ్చింది. దక్షిణ భారతదేశంలో చర్చ్ ఈ మత మార్పిళ్ళ విషయంలో కీలక పాత్ర పోషిస్తుందని, అందుకే మత మార్పిళ్ళు విపరీతంగా జరుగుతాయని చెప్పేసి బాగేశ్వర్ ధామ్ బాబా గారు అయితే గుర్తించారు. అయితే ఈ మత మార్పిళ్లకు వ్యతిరేకంగా కొందరు పోరాడుతున్నప్పటికీ కొంతవరకు వాళ్ళలో సమన్వయ లోపం, ఇంకొకటి వాళ్ళలో సఖ్యత లేకపోవడం, పైగా ఒకవేళ అన్నీ అధిగమించి కూడా వీళ్ళు కన్నా ఫైట్ చేస్తూ ఉంటే వాళ్లకు సరైన సాయం చేసేవాళ్ళు లేకపోవడం,
సాయం చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడం, ఇటువంటి సమస్యలు ఉన్నాయని కూడా ఆయన గుర్తించాడు. అందుకే మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి వాళ్ళతో పాటు మంచి ఫైర్ ఉన్న యువకులతో కలిపి ఒక హిందూ ఆర్మీని తయారు చేయాలని చెప్పేసి బాగేశ్వర్ ధామ్ బాబా గారు అయితే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఈ విషయాన్ని పబ్లిక్గా అందరి ముందు చెప్పడం ఇక్కడ విశేషం అనమాట. ఇక 1,00,000 మందితో తయారయ్యే ఈ హిందూ ఆర్మీకు మత మార్పిడి ముఠాలను అడ్డుకోవడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా కల్పించనున్నారు. వాళ్లకు ఆర్థిక సాయం కావచ్చు, న్యాయ సహాయం కావచ్చు, ఇతర లాజిస్టిక్స్, ఇంకా కావాల్సినటువంటి వస్తువులు, కార్లు, బైకులు, ఈ విధంగా అన్ని సౌకర్యాలను కూడా మన హిందూ వీరులకైతే అందిస్తారన్నమాట. ఇక మత మార్పిడి మాఫియా ముఠాలను అడ్డుకోవడమే వీళ్ళ పని అన్నమాట. ఈ ఆర్మీను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రారంభించాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. ఇది ఈ న్యూస్ నా దృష్టికి వచ్చింది. ఎంతో సంతోషంగా ఆనందంగా మీతో అయితే పంచుకున్నా. ఓకేనా మిత్రులారా, ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నచ్చుంటుందని నాకు తెలుసు. ఎందుకంటే నా మనసు మీ మనసు ఒకటే కాబట్టి ఈ న్యూస్ను మరింత మందికి షేర్ చేసి ప్రతి ఒక్కరిలో ఆ మొహంలో చిరునవ్వు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ని ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.